ప్రైజ్ ద లార్డ్. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాతి దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, గడిచిన రాత్రంతా మేము ప్రశాంతంగా గాఢ నిద్రపోయామంటే అది మీరిచ్చిందే నా తండ్రి. ఏ పాటి వారమయ్యా మేము అడిగినా మీరు మాకు గాఢ నిద్ర ఇవ్వడానికి మేమే పాటి వారం నా తండ్రి. మీరు కొనుక్కకుండా నిద్రపోకుండా కనురెప్ప పాటైనా కనుమోయకుండా అంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి మేమెంత, మా బ్రతుకులెంత, మా భక్తి ఎంత నా తండ్రి. అందుని బట్టి మీకే స్తుతి స్తోత్రం నా ప్రభా. ఈ నూతన దినంలో మేము సజీవులుగా ఉన్నామంటే అది కేవలం మీ కృప, మీ జాలి, మీ దయ, మీ కరుణ, మీ వాత్సల్యత నూతనంగా మా మీద పుట్టబట్టి నా తండ్రి. ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ, మీ పాదపీఠ భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి. మీ దృష్టిలో మేము ఉండడానికి మేమెంత, మా భక్తి ఎంత నా ప్రభా. అందుని బట్టి మీకే స్తోత్రం నా తండ్రి. మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతులు, బలవంతులు, మీ ఎడలా భయభక్తులు కలిగిన వాళ్ళు, మాకన్నా ఆరోగ్యవంతులు, తెలివిగల వాళ్ళు, మంచి టాలెంట్ ఉన్న వాళ్ళు కూడా ఈ నూతన దినంలో సజీవులుగా లేరు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదు కదా తండ్రి. ఆయన సరే నా ప్రభా, మమ్మల్ని సజీవులుగా ఉంచిన దేవా మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ఏ సమయానికి మెలకువ రావట్లేదని, లేవాలని ఆశ అయితే ఉంది కానీ మెలకువ రావట్లేదని ఎంతో మంది బాధపడుతున్నారు. అయినా సరే మా మీద జాలిపడి కనికరపడి మమ్మల్ని తట్టి లేపి ఈ సమయానికి మాకు మెలకువ ఇచ్చిన దేవా మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. మాకు ఎప్పుడు ఏది అవసరం, ఏది అడగాలో, దేని గురించి మీ పాదాల దగ్గర మొరపెట్టారు తెలుసుకోలేని వెర్రి వాళ్ళని నా తండ్రి. ఈలోక జ్ఞానం వెర్రితనమన్నారు, వెర్రి వాళ్ళమై అజ్ఞానులం నా తండ్రి. మాకు ఎప్పుడు ఏది అవసరం మీకు మాత్రమే తెలుసు నా తండ్రి. మరి మీకు తెలిసినప్పుడు మరలా మేము దాని గురించి ఆలోచించకుండా, భయపడకుండా నా తండ్రి ధైర్యంగా, నా తండ్రి నాకు ఎప్పుడు ఏది కావాలో నా తండ్రి నాకు ఇస్తాడు అని మీ ఎడల విశ్వాసంతో సంతోషంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. మీరు మాకిచ్చిన ఈ జీవితాన్ని, ఈ నూతన దినాన్ని నా కృప మేము సంతోషంగా అనుభవించేలా మీ కృప అనుగ్రహించండి. మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రతి విషయంలో మీకు భయపడి నా కృప జీవించేలా మీ కృప అనుగ్రహించండి. మీ ఓర్పు, మీ సహనాన్ని మాకు అనుగ్రహించండి నా కృప. మీ సాత్వికాన్ని నా తండ్రి, మీ సున్నితమైన మనసుని నా తండ్రి మాకు అనుగ్రహించండి. మీ శాంతితో మా కుటుంబాలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా కృప, కుటుంబాల్లో ఉన్న అప్పులు, ఆర్థిక సమస్యలు తీసివేసి నా తండ్రి, బిడ్డలకు అప్పులు తీరే దారి నా కృప మీరే చూపించమని అడుగుచున్నాం నా తండ్రి. లోకస్తులాగా బిడ్డలు భయపడకుండా, ఒకవేళ వాళ్ళ సొంత ఆలోచన తప్పులు చేసింటే దయతో క్షమించి నా తండ్రి నా ప్రభు. మరి బిడ్డల మీద జాలిపడి కనికరపడి ఒక దిక్కు కాకపోయినా వేరే దిక్కు నుండి నా ప్రభు బిడ్డలకి మరి అప్పు తీరే ద్వారి నా తండ్రి మీరే చూపించమని అడుగుచున్నాం నా తండ్రి. ఆర్థిక సమస్యలు నా ప్రభు తీసివేయమని అడుగుచున్నాం. ఆర్థిక ఇబ్బందుల నుంచి బిడ్డలు విడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరు వారి చేసే చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించి నా ప్రభు 30 60 100 ఫలింపు చేయమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరు నా తండ్రి వారు చేయదగిన పని పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. మీ ఆశీర్వాదం మా కుటుంబాల్లో ఉంటే చాలు నా తండ్రి. మేము తక్కువ సంపాదించినా సరే కుటుంబంలో సమస్తము సమకూరతైన తండ్రి సమృద్ధిగా మేము పొందుకుంటాం నా తండ్రి. మీ ఆశీర్వాదం లేకపోతే మేము నిద్రాహారాలు మానుకొని కష్టపడినా సరే మాకు కనీస అవసరాలు కూడా మాకు తీరవు నా తండ్రి. మీ ఆశీర్వాదం లేకపోతే మేము ఎంత కష్టపడ్డా అది వ్యర్థమేగా నా తండ్రి. జాలిగల దేవా, రేపటి దినమున గురించి అతిశయపడకము. ఏ దినమున ఏది సంభవించినో అది మీకు తెలియదు అని చెప్పిన దేవా, రేపేమవుతుందోనని నా కృప ఈ దినాన్ని మేము భయపడకుండా ఈ నూతన దినాన్ని మీరు మాకిచ్చినందుకు మీకే స్తుతులు చెల్లిస్తూ ప్రతి క్షణం కూడా మిమ్మల్ని మీకు కృతజ్ఞతలు చెప్పి హృదయాలను సంతోషంగా జీవించేలా మీ కృప అనుగ్రహించిన నా తండ్రి. మాలో ఉన్న భయాన్ని, టెన్షన్ని, నా తండ్రి అధైర్యాన్ని, అపనమ్మకాన్ని, అవిశ్వాసాన్ని తీసివేయమని అడుగుచున్నాం నా ప్రభ. అలాగే నా తండ్రి ఎవరెవరు ఏ ఏ సమస్యలతో నా ప్రభ, ఏ ఏ అవసరతలతో మీ పాదాల దగ్గర కూర్చున్నారో నా తండ్రి, ఏదైతే నా ప్రభ బిడ్డలకు మీరు దయచేయబోతున్నారో అదే వారి నోటి వెంట వచ్చేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. మరి బిడ్డల విశ్వాసంతో, నమ్మకంతో ఎదురు చూసేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. మరి బిడ్డలు డిఎస్సి ఎగ్జామ్ రాసి రిజల్ట్స్ కోసం, ఉద్యోగం కోసం బిడ్డలు ఆశ కలిగి ఉన్నప్పుడు నా తండ్రి, ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా మీకే స్తోత్రం నా తండ్రి. మీరిచ్చిన జ్ఞానంతో బిడ్డలు ఎగ్జామ్ రాశారు నా ప్రభ. మరి మీరిచ్చిన జ్ఞానంతో రాసిన ప్రతి ఒక్కరు ఉద్యోగాలు పొందుకుంటారు నా తండ్రి. ఆ విషయం ఆ బిడ్డలు గ్రహించుకునేలా మీ కృప అనుగ్రహించిన బిడ్డల మనోనేత్రాలు
తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. భయపడకుండా లోకస్తులాగా బిడ్డలు ఆలోచించకుండా వచ్చిద్దు రాదు అని టెన్షన్ పడకుండా ధైర్యంగా సంతోషంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. ఉద్యోగాలు పొందుకున్న తర్వాత ఎవ్వరూ కూడా గర్విష్ఠులుగా మారకుండా గర్వం అహంకారం అనేది బిడ్డలకు రాకుండా తగ్గింపు దీన మనసు కలిగి జీవించేలా మీ కృప అనుగ్రహించండి. మరి ఇదే చివరి ఛాన్స్ అని నా ప్రభు ఎవరైతే భయపడుతున్నారు, ఇంక ఇది లాస్ట్ ఛాన్స్, ఇక మాకు ఉద్యోగం ఇక ఎగ్జామ్ రాసే అవకాశమే మాకు లేదు అని నా ప్రభు, ఇక ఇప్పుడే మేము ఉద్యోగం పొందుకోవాలంటే అని నా ప్రభు ఎవరైతే భయంతో ఉన్నారు, టెన్షన్తో ఉన్నారు, బాధలో ఉన్నారు నా తండ్రి, ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకుని నా తండ్రి. మనుషులైతే నా తండ్రి అది అసాధ్యమే మనుషులకైతే, కానీ మీకు అసాధ్యమైనది ఏది లేదు నా తండ్రి. జాలిగల దేవా, బిడ్డల మీద జాలిపడి నా తండ్రి, కనికరపడి నా ప్రభ, మరి ఏదైనా విషయంలో బిడ్డలు దారి తప్పుంటే నా తండ్రి, ఒకవేళ వాళ్ళ సొంత జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడి ఉంటే క్షమించి నా తండ్రి. మరి బిడ్డలకు నా ప్రభ ఈ ఛాన్సులు, చివరి ఛాన్సులు అద్భుత క్రియగా నా తండ్రి, అద్భుత కార్యాన్ని బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. మీకు సాక్షులుగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. మరి బిడ్డలు ఉద్యోగాలు పొందుకొని సంతోషంగా జీవించేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో, మరి గవర్నమెంట్ జాబ్స్కి ఎవరైతే నా తండ్రి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి మీ జ్ఞానాన్ని ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ పోలీస్ కానిస్టేబుల్ జాబ్కి నా తండ్రి ఎవరైతే నా తండ్రి మరి సెలక్షన్ లిస్ట్లో కావాలని ఉండాలని నా ప్రభ ఎవరైతే ఆశ కలిగి ఉన్నారు, నా మాట కాదు నా తండ్రి, మీ చిత్తమే జరగాలయ్యా. బిడ్డలు ఆశపడిన నా తండ్రి ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మరి బిడ్డలు వారికి పొందుకునే వారి ఉద్యోగాలు వాళ్ళు పొందుకునేలా మీ కృప అనుగ్రహించు నా తండ్రి. మీరు అన్యాయస్తులు కారు నా ప్రభ, అన్యాయస్తులు కారు నా తండ్రి, పక్షపాతి కారు నా ప్రభ. ఇక్కడ దాకా మీరు తీసుకొచ్చారు, ఇక నుంచి బిడ్డలు ముందుకు తీసుకెళ్ళగల శక్తి మీకు మాత్రమే ఉంది. మీ బాహుబలం తక్కువైంది కాదు అని ప్రతి ఒక్కరు తెలుసుకునేలా బిడ్డలకు నా తండ్రి మంచి ఉద్యోగాలు అనుగ్రహించి మనం అడుగుచున్నాం. అలాగే నా తండ్రి స్టాఫ్ నర్స్ జాబ్ కోసం నా తండ్రి ఎవరైతే ప్రార్థించుకున్నారో, ఇంకా ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో నా కృప మీరే బిడ్డల ముందుండి ఆ ఉద్యోగాలు ఇచ్చేలా నా తండ్రి మీ కృప అనుగ్రహించిన పొందుకునేలా అద్భుత కార్యాన్ని బిడ్డల జీవితంలో జరిగించిన నా కృప. మరి బిడ్డలు నా తండ్రి మరి మీ మందిరానికి వెళ్ళేటప్పుడు నా కృప బిడ్డలు వారి ప్రవర్తన జాగ్రత్తగా చూసుకునేలా మీ కృప అనుగ్రహించిన, మీ మందిరంలో ఉన్నప్పుడు మీరు చూస్తున్నారనే భయముతో ప్రవర్తించేలా మీ కృప అనుగ్రహించండి. మీ రక్తం శరీరం తీసుకునేటప్పుడు అయోగ్యంగా కాకుండా నా తండ్రి మీ ఎడల భయం భక్తి కలిగి గడిచిన దినాల్లో ఏదైనా విషయంలో బిడ్డలు దారి తప్పుంటే ఆ తప్పుని జ్ఞాపకం చేసుకుని పశ్చాత్తాపడి కన్నీటితో మీ పాదాల దగ్గర ఒప్పుకున్న తర్వాతే నా తండ్రి మీ శరీరం రక్తం తీసుకోవాలనే భయాన్ని నా ప్రభు బిడ్డలో కలిగించిన నా తండ్రి. అయోగ్యంగా ఎవ్వరూ కూడా చేయవేయకుండా హృదయ కద్దింపు చేయమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరు మారు మనసు పొందాలి, ప్రతి ఒక్కరు మీ ప్రేమ తెలుసుకోవాలి, ప్రతి ఒక్కరు మీ ఎడల నా తండ్రి వారి ఆలోచన మొత్తం మీ మీదే పెట్టాలి, వారి ధ్యాసలో మీరే ఉండేలా నా తండ్రి మా హృదయాలు మీ వైపు త్రిప్పండి నా తండ్రి. ఈ నూతన దినంలో నూతన హృదయాన్ని మాకు అనుగ్రహించు నా తండ్రి. ఎవరైతే వారి కుటుంబస్తులు మారాలని కోరుకుంటున్నారు నా ప్రభ, చెడుదారిలో నడుస్తున్నారు, నా భర్త మారాలని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారు నా తండ్రి, నా బిడ్డలు మారాలని, మన అన్న మారాలని నా ప్రభ ఎవరైతే కోరుకుంటున్నారో ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మరి బిడ్డలకు నా తండ్రి ఆలోచన ఇచ్చిందే మీరే నా ప్రభ, మనసు ఇచ్చిందే మీరే నా తండ్రి. మరి వాళ్ళ హృదయాలు మార్చి నా తండ్రి. మరి త్రాగుడికి ఎవరైతే బానిసయ్యారో నా ప్రభ, చెడు వ్యసనాలకు, చెడు స్నేహాలు చేస్తున్నారు, చెడు సంబంధాలు పెట్టుకున్నారు, ప్రతి ఒక్కరికి ఒక గద్దింపు చేసేలా నా తండ్రి ఆ చెడుని అసహించుకుని నా ప్రభ మీ వైపు తిరిగేలా మీ కృప అనుగ్రహించండి. మీరు మా కుటుంబాలు కట్టే వరకు, వాళ్ళని మార్చే వరకు నా తండ్రి మీ ఎడల భయము భక్తి కలిగి ఓర్పు సహనంతో నా తండ్రి మరి తగ్గింపుతో ఉండేలా మీ కృప అనుగ్రహించండి. బిడ్డలకు నా తండ్రి ఓర్పుని మీరే అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే నా ప్రభ అవసరతలో ఉన్న వారికి డబ్బులు ఇచ్చాము కానీ వాళ్ళు తీసుకొని తిరిగి ఇవ్వట్లేదు అని ఎవరైతే బాధపడుతున్నారో, ఎదుటి వాళ్ళకి సహాయం చేయాలనే మనసు ఇచ్చింది మీరే నా తండ్రి. మీరిచ్చిన మనసుని బట్టి బిడ్డలు సహాయం మరి వాళ్ళకి ఆ సమయానికి నా ప్రభ బిడ్డలు ఆ సహాయం చేసినప్పుడు తిరిగి నా ప్రభ బిడ్డలకి వాళ్ళు ఇచ్చింది తిరిగి పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. ఎవరైతే తీసుకున్నారో తిరిగి ఇస్తామని ఎవరైతే చెప్పారో నా ప్రభ వాళ్ళ కఠినమైపోయిన హృదయాలు కరిగింప చేసి నా తండ్రి, అయ్యో నేను అవసరతలో ఉన్నప్పుడు నా బాధ తెలుసు, నా బాధ చూసి, నా సమస్య చూసి నాకు సహాయం చేసింది, మరి వాళ్ళు ఇచ్చిన డబ్బు తిరిగి వాళ్ళకి ఇవ్వాలి కదా అనే మనసు నా ప్రభ బిడ్డలకి అనుగ్రహించిన తండ్రి. తిరిగి వాళ్ళు బిడ్డలకి మరి వారు తీసుకున్న తిరిగి ఇచ్చేలా
మీ కృప అనుగ్రహించండి. అప్పటి వరకు మీరు కార్యం చేసే వరకు మీ బిడ్డలు ఓర్పు సహనంతో నిరీక్షణతో ఎదురు చూసేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా తండ్రి, జాయినింగ్ లెటర్ రాలేదు అనే ఏ తల్లి అయితే బాధపడిందో అద్భుత రీతిగా నా ప్రభ ఎంత తక్కువ టైంలోనే నా తండ్రి అద్భుత కార్యాన్ని చేసిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మరి బిడ్డకు లెటర్ వచ్చి మరి వెళ్ళి నా ప్రభ మరి జాయిన్ అయ్యిందని ఆ తల్లి చెప్పినప్పుడు ఎంత గొప్ప నా తండ్రి ధన్యత, ఎంత గొప్ప సంతోషాన్ని ఇచ్చిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మరి బిడ్డ ఆ తల్లి బాధపడకుండా, అయ్యో అంత దూరం నా తల్లికి పోస్టింగ్ ఇచ్చారని ఆ తల్లి బాధపడకుండా ఇక్కడ దాకా తీసుకొచ్చాడు నా తండ్రి. అసలు వచ్చిద్దో రాదు అని నేను భయపడ్డాను, కానీ నా తండ్రి నా మీద జాలిపడి కనికరపడి నా బిడ్డకి జాయినింగ్ లెటర్ ఇచ్చాడు. మరి ఇచ్చిన నా తండ్రి అంత దూరంలో ఉన్న నా బిడ్డకి నా తండ్రి తోడుగా ఉంటాడు. నా దగ్గరికి నా బిడ్డను తీసుకురాడా, ఖచ్చితంగా తీసుకొస్తాడు అని నా ప్రభ మీ ఎడల విశ్వాసం ఉంచి ధైర్యంగా మీరు అద్భుత కార్యం చేసే వరకు ఓర్పు సహనంతో సంతోషంగా ఉండే హృదయాన్ని ఆ తల్లికి అనుగ్రహించిన నా తండ్రి. అలాగే నా ప్రభ అనారోగ్యంతో ఎవరైతే బాధపడుతున్నారో అది ఎలాంటి అనారోగ్యమైన నా తండ్రి, ఎంత భయంకరమైన క్యాన్సర్ అయినా చివరి స్టేజ్ అయినా సరే, మనుషులైతే నా తండ్రి అమ్మా ఇక నువ్వు బ్రతుకవు, అయ్యా నువ్వు బ్రతుకవు, నువ్వు ఇక నీ జీవితం అయిపోయింది అని మరణిస్తామని చెప్తారు. కానీ నా తండ్రి మీరు అలా చెప్పరు. మరణించినా సరే బ్రతికించగల శక్తి మీకు మాత్రమే ఉందని నా ప్రభ మీ పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో అద్భుత కార్యాల ద్వారా మేము తెలుసుకునేలా మీ కృప అనుగ్రహించారు. అంత శక్తి మీకు మాత్రమే ఉంది. మరణించిన లాజర్ని 4 రోజుల తర్వాత మీరు బ్రతికించారు. అంత శక్తి మీకే ఉంది నా ప్రభ. మరణకరమైన నా తండ్రి మరి మరణానికి చేరువుగా ఉన్న హిజ్కియాని నా తండ్రి ఒక్క నోటి మాటతో నా ప్రభ 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చారు. అంత శక్తి మీకు మాత్రమే ఉంది. మీ బాహుబలం తక్కువైంది కానే కాదు. ఒక్క నోటి మాటతో అంత పెద్ద సముద్రాన్ని తెరిచి ఆరిన నేల మీద మీ బిడ్డలు నడిపించారు నా తండ్రి. జాలిగల దేవ, మీ బాహుబలం తక్కువైంది కాదు నా తండ్రి. ప్రతి ఒక్కరు ఎవరెవరైతే ఎలాంటి అనారోగ్యంతో, అది ఫిట్స్ అయినా సరే, క్యాన్సర్ అయినా, గర్భాశయ క్యాన్సర్లు అయినా సరే నా తండ్రి, థైరాయిడ్ అయినా, మెడ మీద గడ్డలైనా సరే, కంటికి సంబంధించిన సమస్యలైనా సరే నా ప్రభ, ఫిట్స్ అయినా సరే నా తండ్రి, పక్షవాతమైన, గుండె జబ్బులైనా, ఆయాసంతో ఉన్న జీర్ణ సమస్యలైనా, గ్యాస్ ప్రాబ్లం అయినా, పీసీఓడి అయినా, ఏదైనా సరే, ఎలాంటి రోగమైనా సరే స్వస్థపరచగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. నేను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పారు నా ప్రభ. మేమే ఎక్కడో జారిపోయి ఉంటాం నా తండ్రి. తెలియక బిడ్డలు తప్పు చేసిండ్రు, దయతో క్షమించిన ప్రభ. మరి బిడ్డల మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ, వివాహాలు కావట్లేదని ఎవరైతే బాధపడుతున్నారు, వివాహ సంబంధాలు కుదరట్లేదని ఎవరైతే బాధపడుతున్నారు, వివాహ వయసు దాటిపోతుందని ఎవరైతే భయపడుతున్నారు, ప్రతి ఒక్కరు నా తండ్రి మీ కృపను బట్టి నా ప్రభ బిడ్డలు మీ ఎడల భయం భక్తి కలిగిన బిడ్డలు జతపరచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే గర్భఫలం కోసం ఎవరైతే కన్నీరు కారుస్తున్నారు, హన్నా వలె వాళ్ళ హృదయాన్ని ఎవరైతే కుమ్మరిస్తున్నారు, మొదట వారికి ఉన్న దుఃఖాన్ని తీసివేసిన ప్రభ బిడ్డలు గర్భఫలాన్ని పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే వంట పని దొరకాలని ఎవరైతే తల్లి ఆశ కలిగి ఉందో నా ప్రభ, ఇక నాకు వేరే దారి లేదని నా ప్రభు బాధపడుతుందో నా తండ్రి, ఆ కుటుంబంలో నా తండ్రి సమాధానం లేదు అని బాధపడుతుందో, మొదట ఆ కుటుంబంలో శాంతి సమాధానాన్ని మీరు అనుగ్రహించి నా ప్రభ ఆ బిడ్డకు నా తండ్రి మరి మంచి వంట పని దొరికేలా మీ కృప అనుగ్రహించండి. మీరు అద్భుత కార్యం చేసే వరకు నా తండ్రి ఓర్పు సహనంతో విశ్వాసం కోల్పోకుండా ఉండే హృదయాన్ని, స్థిరమైన విశ్వాసాన్ని ఆ బిడ్డలో కలిగించండి. మొదట ఆమెకున్న భయాన్ని, టెన్షన్ని, అధైర్యాన్ని తీసివేయమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ యవన కాలంలో మీ కాడిని మొయ్యటన్నారు నీకు మేలు అని చెప్పిన దేవ, యవనస్తులు నా తండ్రి లోకంలో పడిపోతున్నారు. పెద్దవాడుకు లోపడకుండా అది తప్పు కాదులే అని నా తండ్రి లోకస్తులాగా ఆలోచిస్తున్నారు. బిడ్డలకు ఒక గద్దెంపు చేసేనా సరైన దారిలో బిడ్డలు నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. యవన కాలంలో మీ కాడిని మొయ్యాలి అనే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. తగ్గింపు, దీన మనసు కలిగి జీవించేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే ప్రతి ఒక్కరు నా తండ్రి ప్రతిరోజు నా ప్రభ వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకొని మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పే హృదయాలను బిడ్డలకు అనుగ్రహించండి. సమస్యల మీద వాళ్ళ మనసు పెట్టకుండా ఆ సమస్యను తీసివేయగల శక్తి గల తండ్రి మీ గురించి మాత్రమే బిడ్డలు ఆలోచించాలి. వాళ్ళు ఏ పనిలో ఉన్నా సరే మీ ధ్యాసే ఉండాలి, మీ ఆలోచనే ఉండాలి. మీ గురించి ఆలోచించే హృదయాలను బిడ్డలకు అనుగ్రహించు నా తండ్రి. అలాగే నా తండ్రి ఎవరైతే ఈ దినాన జన్మదినం జరుపుకుంటున్నారో నా తండ్రి మరి బిడ్డలకి నూతన దయా కిరీటాన్ని బిడ్డలకు అలంకరించిన ప్రభ, నూతన ఆశీర్వాదాలతో
మరి బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. గడిచిన సంవత్సరాలంతా ఒకవేళ బిడ్డలు మీకు దూరంగా ఉండుంటే, లోకంలో బ్రతుకుంటే నా తండ్రి, ఆ లోకాన్ని అసహించుకొని ఈ నూతన సంవత్సరంలోనైనా మీకు దగ్గరయ్యేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. బిడ్డలకి వారికి ఏదైతే కావాలని బిడ్డలు ఆశ కలిగి ఉన్నారు, వారికి మంచి భవిష్యత్తు ఇచ్చిన ప్రభా, ప్రతి విషయంలో కూడా మీ ఎడల భయం భక్తి కలిగి జీవించే నూతన హృదయాలను బిడ్డలకు అనుగ్రహించి, నూతన ఆశీర్వాదాలు బిడ్డల మీద ఉంచిన ప్రభ, నూతన భవిష్యత్తుని, నూతన హృదయాలని, నూతన భయాన్ని, భక్తిని నా ప్రభ బిడ్డలకు అలవాటు చేయమని అడుగుచున్నాం నా తండ్రి. మీ మీదే ఆధారపడాలి, మీ మీదే ఆనుకోవాలి, మీ గురించి ఆలోచించాలని నూతన హృదయాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ, ఎవరైతే ఈ నూతన దినంలో నా తండ్రి మరి మ్యారేజ్ యానివర్సరీ జరుపుకుంటున్నారు నా తండ్రి, ఆ భర్త భార్య నా ప్రభు మీరు ఆశీర్వదించి నా తండ్రి, మీ చిత్తంలో బిడ్డలు జతపరిచారు కాబట్టి నా ప్రభ, ప్రతి విషయంలో ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి నమ్మకంతో జీవించేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. ఒకరికొకరు తోడుగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. ఆ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించిన ప్రభ, మరి నూతన హృదయాలని, ఒకరి మీద ఒకరికి నూతన ప్రేమను బిడ్డలకు కలిగించిన ప్రభ, నూతన నమ్మకాన్ని నూతనంగా ఇచ్చిన ప్రభ, మరి బిడ్డలకు నా తండ్రి నూతన ఆశీర్వాదాలు బిడ్డల్లో ఉంచమని, ఆ కుటుంబంలో ఉంచమని అడుగుచున్నాం. వారికి ఇచ్చిన బిడ్డల బట్టి మీకు స్తోత్రం నా ప్రభ. నూతన భవిష్యత్తును బిడ్డలకు కలిగించి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ, ప్రతి విషయంలో మీ ఎడల భయం భక్తి కలిగి జీవించేలా ఆ కుటుంబాన్ని నా ప్రభ మీరు ఆశీర్వదించమని, మీ కాపుదల కుటుంబం చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. కుటుంబంలో నా ప్రభ ఒకవేళ అప్పులు ఆర్థిక సమస్యలు ఉంటే యేసు నామములో తీసివేసి నా ప్రభ నూతన ఆశీర్వాదాలతో కుటుంబాన్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. ఈ రోజంతా మేము చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాలకు అప్పగించుకుంటూ, మా పనుల్లో ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని, అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.